దాని పేరు అంక్షాపురం. ఏం పేరు? అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేదంట. ఎక్కడికి? హెబ్రోన్కి, ఎద్దుల బండి మీద. ఆ కుటుంబం ఏం చేసేవాళ్ళంటే, ఈ సంవత్సరం కాన్వికేషన్కి, ఈ నవంబర్లో కాన్వికేషన్, దసరా సెలవులు కాన్వికేషన్ ఉంటుంది. ఈ కాన్వికేషన్కి నెక్స్ట్ కాన్వికేషన్, అంటే ఈ నవంబర్ కాన్వికేషన్కి వచ్చిపోతే నెక్స్ట్ కాన్వికేషన్ వరకు వాళ్ళ పని ఏంటంటే ఇస్తరాకులు కుట్టేవాళ్ళంట. ఏమాకులు? అప్పుడు మోతరాకులు ఉండేవి. మోతరాకులు వేస్తాం, ఈ పలసటి ఇస్తరా, ఇప్పుడు ఇడ్లీలకి పెట్టే పచ్చడి పెట్టి ఇస్తరాకు కాదు, అప్పుడు మోతరాకులు ఉండేటివి. ఆ మోతరాకులు అటు చుట్టుపక్కల కొండల గుట్టలు కాసేటంట. అవన్నీ తెచ్చి నానబెట్టుకొని ఆరబెట్టుకొని అవి బండకెత్తుకొని 2 ఎద్దుల బండ్లకి ఇస్తరాకులు తెచ్చుకునే వాళ్ళంట. కట్టలు తెచ్చి డబ్బు తీసుకునే వాళ్ళు కాదంట. వాళ్ళ సమర్పణ ఏంటంటే కాన్వికేషన్కి, చెప్పండి, ఇస్తరాకు. ఇంకో మార్తక ఒకటి చెప్పింది, అప్పట్లో ఎప్పుడు అంట ఒక సిస్టర్ అంట ప్రతి సంవత్సరము కాన్వికేషన్ సరిపోయి చింతపండు తెచ్చేదంట. ఆమె ఇంట్లో చింత చెట్టు ఉండేటంట. ఈ చెట్లను ఆమె ఏం చేసిందంటే హెబ్రోన్కి ప్రతిష్ఠించిందంట. ఏం చెప్పండి, మీకు అర్థమైందో లేదో? ఏం చేసింది ఆ చింత చెట్లను? చెప్పండి అమ్మా. హెబ్రోన్కి, అవి హెబ్రోన్ చెట్లు అనేటువంటి. ఆ చింత చెట్లు వాటికున్న చింతకాయలన్నీ అవి జాగ్రత్తగా వాటిని కాపాడుకొని, చింతపండు అయినాక అన్ని రాలగొట్టుకొని ఆరబెట్టుకొని పిక్క తీసి, అదే వేను ఉంటుంది, ఆ వేను తీసేసి శుభ్రం చేసి చెక్కలు కట్టి ఇంత అట్టలు కట్టి నీట్గా తయారు చేసుకొని హెబ్రోన్కి తెచ్చేదంట కాన్వికేషన్. ఆ చింతపండు అంట కాన్వికేషన్కి అయిపోగా మళ్ళా కాన్వికేషన్ మిగిలేదంట. కొంత సంవత్సరం కాన్వికేషన్ 10 రోజులు అయిపోయి నెక్స్ట్ కాన్వికేషన్ వరకు చింతపండు అట్లే ఉండేదంట. మీకు అర్థమైందో లేదో? చింతపండు వస్తుంది, ఇస్తరాకులు వస్తున్నాయి. ఇంకో వింత చెప్తాను. ఆ దినాల్లో హెబ్రోన్ మీటింగ్లకి సాంబార్ అన్నము సాంబార్, రోజు రాత్రిలో ఫ్రైడ్ రైస్. చెప్పండి, రాత్రి ఏంటి? ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ ఉంటుంది. సాంబార్ నైట్, సాంబారు ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది. నైట్ సాంబారు రైస్ సూపర్ ఉంటుంది. మధ్యాహ్నం వైట్ రైస్ సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది. నైట్ కూడా రసం ఉంటుంది. మార్నింగ్ మాత్రం పొంగల్, ఒకరోజు ఉప్మా, ఒకరోజు. ఇది కాన్వికేషన్ మెను. చెప్పండి, వేరే మెను మార్చేదే, ఎతికేది లేదు. రెగ్యులర్గా కందగడ్డ ఉంటుంది, రెగ్యులర్గా దొండకాయ ఉంటుంది, రెగ్యులర్ మునక్కాయ ఉంటుంది. మనలాగా మెను కోసం ఎత్తుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికీ వంట చేసే మనుషులు కావాలా. 30,000 మందికి, ఎంతమందికి? 30,000 మందికి వంట చేయాలా, కూరగాయలు కలగాల, నీళ్లు చూసుకోవాలా, వడ్డించాలా, తిన్నవి మళ్ళా ఆండాలు కడగల్లా, కడిగిన మళ్ళీ ఎత్తి పెట్టాలా, మళ్ళీ నైట్ కల్లా మళ్ళీ రెడీ, 3 పూట్లు రెడీ చేయాలా. ఒక బ్యాచ్ వచ్చేవాళ్ళు, ఒక 25 మంది, ఒక్కొక్కడు ఉండేవాళ్ళు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు, ఎక్కడోళ్ళు ఇంకా ఉండేవాళ్ళంట. వాళ్ళు వచ్చేవాళ్ళంటండి. ఆ బ్యాచ్ ఉండేదంట, తమిళనాడు వంట బ్యాచ్. ఆ 25 మంది వచ్చేవాళ్ళంట. 3 షిఫ్ట్లకు వాళ్ళు మార్చుకునే వాళ్ళంట. బ్రేక్ఫాస్ట్ వీళ్ళు, ఈ బ్యాచ్, మధ్యాహ్నం లంచ్ ఈ బ్యాచ్, లంచ్ చేసిన వాళ్ళు నైట్కి ఉండరు, నైట్ బ్యాచ్ వీళ్ళు. ఆ 10 మంది వీళ్ళు దిగితే హెబ్రోన్ బ్రదర్స్ కొంత హెల్ప్ చేసేవాళ్ళండి. కాన్వికేషన్ వచ్చి కొంతమంది బలంగా ఉండాలి. అట్లా పొద్దున ఒక 20-50 మంది, మధ్యాహ్నం 50 మంది, రాత్రికి 50 మంది, పూటకు 100 మంది వంట చేసేకి. చిన్న విషయం, ఆ సాంబార్ కథ చెప్తా అన్నారు. చెప్పండి, మీరు నమ్మండి. ఫస్ట్ కూరగాయలు స్టార్ట్ చేస్తాడు. చెప్పండి, కూరగాయల దగ్గర వాడు హెబ్రోన్ నుంచి కూరగాయలు పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతాడంట. ఎక్కడికండి? మొండా మార్కెట్ తెలుసా మీకు? గాంధీ హాస్పిటల్ వెనకలు ఉండేది మొండ, ఇప్పుడు లేదు లేండి. ఇప్పుడు ఉందా? లేదు, తీసేశారు. మొండా మార్కెట్. ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఆటోలో ముందు ప్రార్థన చేసుకోవాలి. కూరగాయలన్నీ కొన్నాక అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలంట. ఆటోకి, కూరగాయలకి చేసుకున్నది. అప్పుడు ఆటోలు లేవులేండి, అప్పుడు సైకిల్లే. ఏమనుకోకండి, బక్సింగ్ గారి దినాల్లో ఆటోలు లేవండోయ్. ఉంటే రిక్షాలు ఉండేటివేమో. రిక్షా, నేను ఎప్పుడానికి వచ్చిన కొత్తలు కూడా ఆటోలు లేవు. 93లో ఆటోలు అంతగా లేవు, రిక్షాలే ఉండేటివి. చార్మినార్ పోవాలంటే రిక్షా మీద పోయేవాళ్ళం, జియాగూడెంలో రిక్షా మీద, ఆర్టీసీ బస్సులు ఉండేటివి. సరే, ఇప్పుడు బస్సులో తెచ్చేవాళ్ళు కష్టం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఆటో ఎక్క ముందు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ తీసుకున్నాక ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ తర్వాత తెచ్చినాక ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చేసేయాలి. వాళ్ళు ఏం చేయాలి? మళ్ళా తరిగేటప్పుడు ఏం చేయాలమ్మా? హెబ్రోన్లో కూరగాయలు తరిగిన వాళ్ళు చెయ్యొద్దండి. కూరగాయలు తరగక ముందు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తర్వాత ఇచ్చేస్తారు. వంట చేసే ముందు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తర్వాత వండింది డెక్షాలోకి వేసిన తర్వాత బకెట్లోకి ఏం చేయాలా?
అది మళ్ళీ ప్లేట్లో ఇస్తరాకులకు వచ్చేటప్పుడు ఏం చేయాలా అంటే ఆ సాంబార్ ఎన్నిసార్లు ఆ సాంబార్లో ఉడికిన కూరగాయలు ఎన్నిసార్లు ప్రార్థన ఏంటిదండి వాడికి 7 ప్రార్థనలు. ఎన్ని ప్రార్థనలు మీకు అర్థమైందో లేదు? ఆ సాంబార్లోని కూరగాయలు ఉడికేసి పల్లెంలోకి వచ్చేటప్పటికి ఎన్ని ప్రార్థనలు మీకు అర్థమైందో లేదో? మళ్ళీ చెప్పండి. ఆటో ఎక్కేటప్పుడు, తెచ్చినప్పుడు, తరిగేటప్పుడు, వండేకి ముందు, బకెట్లలో తోడేటప్పుడు, సర్వింగ్ చేసే ముందు, సర్వింగ్ అయినాక, తిన్నాకేం ప్రార్థన ఉండదా? తినేంత వరకే మన పని. బక్సింగ్ గారు చిన్న విషయం, కొందరు ఎవరైనా ఇస్తరాకులు అన్నం వదిలేశాడు చూశాడు అనుకోండి, కలెక్ట్ ఇట్ అంటే చెప్పండి, ఇస్తరాకులో వదిలిన కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేస్తే అది గంపలకి అయ్యేదంట. అది మళ్ళా సర్వింగ్ బ్యాచ్ వాళ్ళకి వడ్డించేవాడు. ఆయన కూడా దాన్ని పంపించమని చెప్పి దాన్ని తినేవాడు. ఆ దెబ్బకు హెబ్రోన్ ఇస్తరాకులో చెప్పండి అక్క, మీకు అర్థమైందో లేదో, ఒక్క మెతుకు వాళ్ళకి తెలుసు, మెతుకు వదిలేస్తే ఎక్కడ పోతుంది, మళ్ళా బక్సింగ్ గారి పల్లెల మీద పోతుంది. అంత భయం అంటే హెబ్రోన్ అన్నం అంటే, హెబ్రోన్ సాంబార్ అంటే అంత ప్రార్థన, అంత, ఎందుకంటే అది మనుషుల ద్వారా వచ్చింది. హెబ్రోన్ సాంబార్కి ఇంత కథ ఉంది.